ఓం శాంతి. ఈరోజు రివైజ్ అవ్యక్త మురళి లాస్ట్ వీక్ మనం చదువుకోలేదు కదా. దీపావళి కారణంగా ఈరోజు రివైజ్ వాణి చదువుకుంటున్నాము. మురళి డేట్ 18/1/69. త్రినేత్రి त्रिनेत्री त्रिकालदर्शी और त्रिलोकी नाथ बनने की युक्तियाँ. त्रिनेत्री त्रिकालदर्शी మరియు త్రిలోకి నాథులుగా తయారయ్యే యుక్తులు. కిస్కో దేఖ్తే హో, ఎవరిని చూస్తున్నారు మీరు? ఆకార్కో దేఖ్తే వ అవ్యక్తకో దేఖ్తే హో, ఆకారమును చూస్తున్నారా లేకపోతే अव्यक्त रूपाన్ని చూస్తున్నారా? अगर अपनी व औरों की आकृति को ना देख अव्यक्त को देखेंगे तो आकर्षण मूर्त बनेंगे. ఒకవేళ తమ యొక్క మరియు ఇతరుల యొక్క ఆకృతిని చూడకుండా చూస్తూ కూడా ఆకృతి వైపు మైండ్ వెళ్ళకుండా అవ్యక్త రూపాన్ని చూసినట్లయితే आकर्षणमूर्तिगा तैयारैपोताరు. अगर आकृति को देखते तो आकर्षण मूर्त नहीं बनते हो. ఒకవేళ ఆకృతిని చూస్తున్నారు అంటే ఆకర్షణమూర్తిగా కాలేరు. ఆకర్షణమూర్తి बनना है तो ఆకృతి को मत देखो. ఆకర్షణమూర్తిగా మీరు తయారవ్వాలి అంటే ఆకృతిని చూడకండి. आकृति के अंदर जो आकर्षण रूप है उसको देखने से ही अपने से औरों को आकर्षण होगा. ఆకృతి లోపల ఏదైతే ఆకర్షణ రూపం అనేది ఉందో, ఈ ఆకృతి లోపల ఆకర్షణ రూపం ఆత్మ ఏదైతే ఉందో దానిని చూడడం ద్వారానే మన ద్వారా ఇతరులకు ఆకర్షణ కలుగుతుంది బాబా వైపు. తో అబ్ యహీ అవ్యక్త సర్వీస్ రహీ హుయి హై. కాబట్టి ఇప్పుడు ఇదే అవ్యక్తమైన సేవ మీరు చేయవలసినది ఉంది. ఏది? ఆకృతిని చూడకుండా ఆకర్షణ రూపమైన ఆత్మను చూడడం. వ్యక్త में क्यों आ जाते हो, इसका कारण क्या है? కానీ ఆత్మను మర్చిపోయి వ్యక్త భావంలోకి ఎందుకు వచ్చేస్తున్నారు? కారణం ఏంటి? అవ్యక్త బన్నా అచ్చా भी लगता फिर भी व्यक्त में क्यों आते? అవ్యక్త రూపం కావడమే ఇష్టపడుతుంది అందరికీ, అయినప్పటికి కూడా వ్యక్తంలోకి ఎందుకు వచ్చేస్తున్నారు? వ్యక్త में आने से ही व्यर्थ संकल्प आते और व्यर्थ कर्म होते. వ్యక్తంలో రావడం వల్లనే వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తుంటాయి, మరి వ్యర్థ కర్మలు జరుగుతూ ఉంటాయి. तो व्यक्त से अव्यक्त बनने में मुश्किल क्यों लगते हैं? కాబట్టి వ్యక్తం నుండి అవ్యక్తం కావడంలో కష్టం ఎందుకు అనిపిస్తుంది? వ్యక్త में जल्दी आ जाते, अव्यक्त में मुश्किल से टिकते. వ్యక్తంలోకి రావాలంటే తొందరగా వచ్చేస్తున్నారు, అవ్యక్త స్థితిలో ఉండాలి అంటే కష్టంగానే ఉంటున్నారు. इसका कारण क्या है? కారణం ఏంటి? భూల్ జాతే, భూల్తే भी क्यों है? మర్చిపోతున్నాము అంటున్నారు. మరవడం కూడా ఎందుకు మర్చిపోతున్నారు? అవ్యక్త రూపం ఆత్మని మీరు. దేహాభిమాన్ క్యూ ఆ జాతా హై? దేహాభిమానం ఎందుకు వచ్చేస్తుంది? అవ్యక్త ఆత్మను మర్చిపోయి దేహాభిమానంలో ఎందుకు వచ్చేస్తున్నారు? మాలూమ్ भी है, जानते भी हो, अनुभव भी किया है कि व्यक्त में और अव्यक्त में अंतर क्या है, नुकसान और फायदा क्या है, ये भी सब मालूम है. మీకు తెలుసు కూడా, అనుభవం చేసుకున్నారు కూడా,
వ్యక్తంలో రావడము మరియు అవ్యక్తంలో రావడము, రెండింట్లో తేడా ఏముంది? అవ్యక్త స్థితికి వ్యక్త భావానికి నష్టాలు లాభాలు ఏంటనేది కూడా తెలుసు మీకు. వ్యక్త స్థితిలో రావడం వల్ల ఉండే నష్టాలు ఏంటి, అవ్యక్త స్థితిలో ఉండడం వల్ల లాభాలు ఏంటనేది కూడా అర్థమైంది కదా. ये भी सब मालूम है जब तुम याद में बैठते तो देहाभिमान से देही अभिमानी में कैसे स्थित होते हो, क्या करते हो? ఎప్పుడైతే మీరు బాబా స్మృతిలో కూర్చుంటారో దేహాభిమానం నుండి ఆత్మాభిమాని స్థితిలోకి ఎలా స్థితిలో అవుతున్నారు, ఏం చేస్తున్నారు ఆ సమయంలో? बात तो बड़ी सहज है, जो आप सबने बताया वो भी पुरुषार्थ का ही విషయం అయితే చాలా సహజమైంది. బాబా చెప్పారు, మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పురుషార్థానికి సంబంధించినదే. యోగంలోకి వచ్చినప్పుడు దేహాభిమానం నుండి అతీతంగా ఆత్మాభిమాని అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. लेकिन जानते और मानते हुए भी देहाभिमान में आने का कारण यही है कि देह का आकर्षण रहता है. దీనివల్ల నష్టాలేంటి? దేహాభిమానము వ్యక్తంలో రావడం వల్ల తెలిసి కూడాను ఒప్పుకుంటూ కూడాను దేహాభిమానంలో వచ్చేస్తున్నామంటే దానికి కారణం ఏంటి? దేహం యొక్క ఆకర్షణ ఉండిపోతుంది మనలో. इस आकर्षण से दूर हटने के लिए कोशिश करनी. ఈ ఆకర్షణ నుండి దూరం కావడానికి మనం ప్రయత్నించాలి. जैसे कोई खींचने वाली चीज़ होती है तो उसके खींचाव से दूर रखने के लिए क्या किया जाता है? ఏదైనా వస్తువు లాగుతూ ఉంటే మనల్ని దాని నుండి దూరంగా ఉంచటానికి మనల్ని మనం ఏం చేస్తాము? చుంబక్ होता है तो ना चाहते हुए भी उस तरफ खींच आते हैं. अगर आपको उस आकर्षण से किसी को दूर करना है तो क्या करेंगे? ఇలాగైతే ఉదాహరణకు అయస్కాంతం ఉందనుకోండి, అది వద్దన్నా కూడా ఆకర్షిస్తుంది కదా. ఆ ఆకర్షణ నుండి మనం దూరం చేయాలి ఆ వస్తువునంటే ఏం చేస్తాం? అప్పుడు అయస్కాంతానికి ఆకర్షితం అయిపోకుండా అంటుకోకుండా దాన్ని దూరం చేయాలంటే ఏం చేస్తాము? कोई चीज़ ना चाहते हुए भी उससे खींचती है और आपको उस चीज़ से दूर उसे करना है तो क्या करेंगे? అలాగే మన జీవితంలో కూడా अगर आपको उस आकर्षण से किसी को दूर करना है तो क्या करेंगे? ఏదైనా వస్తువు వద్దన్నాట వైపు ఆకర్షితం అవుతుంది, ఆ వస్తువుని దాని నుండి దూరం చేయాలి అంటే ఏం చేస్తారు మీరు? या तो उसे दूर ले जाएंगे या तो बीच में ऐसी चीज़ रखेंगे जो वो आकर्षण ना कर सके. అయస్కాంతం నుండి ఆ వస్తువుని దూరంగా తీసుకెళ్తారు. దాని దూరం పెరిగింది అనుకోండి, అయస్కాంతానికి అది వెళ్ళి అంటుకోదు. లేదా ఆ రెండింటి మధ్య ఏదైనా వస్తువు మనం అడ్డంగా పెట్టామనుకోండి, మూడో వస్తువు అయస్కాంతానికి వస్తువుకి మధ్య ఇంకో వస్తువు పెడితే ఏమవుతుంది? ఆకర్షించదన్నమాట. అది ये दो तरह से होता है, या तो दूर कर देना है या दोनों के बीच में ऐसी चीज़ डाल देंगे जो वो दूर हो जाते हैं. రెండింటిని వేరు చేయడం, దూరం చేయడం, అయస్కాంతం నుండి ఆ వస్తువుని దూరం చేయడం, లేదంటే అయస్కాంతానికి దానికి మధ్య ఆకర్షణలోకి వెళ్ళని ఏదైనా వస్తువుని పెట్టడం, అప్పుడు అది దూరం అవుతుంది. इसी प्रकार ये देहाभिमान, ये व्यक्त भाव जो है ये भी चुंबक की माफी की ना चाहते हुए भी फिर उसमें आ जाते हैं. అలాగే ఈ దేహాభిమానము వ్యక్త భావం అనేది ఎలాంటిదంటే అయస్కాంతంలాగా అన్నమాట. ఈ దేహాభిమానం వ్యక్త భావం అనేది వద్దనుకున్న దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం, ఆకర్షించేస్తూ ఉంటుంది. బీచ్ మీ క్యా రखेंगे? అప్పుడు మధ్యలో ఏం పెట్టాలి మనం? దేహాభిమానం యొక్క అయస్కాంతం మనల్ని లాగేయకుండా ఉండాలంటే स्वयं को जानने के लिए क्या आवश्यक है, जिससे स्वयं को और सर्वशक्तिवान बाप को पूर्ण रीति जान सकते हो. एक ही शब्द है. స్వయాన్ని మీరు తెలుసుకోవాలంటే అంటే స్వయాన్ని కానీ మరియు సర్వశక్తివంతుడు బాబాని కానీ పూర్తి రీతిలో మీరు అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలంటే ఏంటి అవసరము? ఒకే ఒక మాటలో వస్తుంది అది. అది ఉంటే మీరు ఆకర్షణలోకి వెళ్ళరు. ఏంటది? स्वयं को और सर्वशक्तिवान बाप को पूर्ण रीति जानने के लिए संयम चाहिए. స్వయాన్ని కానీ సర్వశక్తివంతుడు బాబాను కానీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఏం కావాలి? నియమము అనేది కావాలి. పద్ధతి, ఒక పద్ధతి, ఒక నియమము అనేది. जब संयम को भूलते हो तब स्वयं को भी भूलते हो और सर्वशक्तिवान को भी
భూల్తే హే. కానీ నియమాన్ని మరవటం వలన స్వయాన్ని కూడా మర్చిపోతున్నారు, సర్వశక్తివంతుడు బాబాను కూడా మర్చిపోతున్నారు. అల్బేలపన్ కా సంస్కార్ భీ క్యూ ఆతా హై? నిర్లక్ష్యం, అశ్రద్ధ. ఈ సంస్కారం కూడా మనలో ఎందుకు వచ్చేస్తుంది? కొయినా కొయి సంయంకో భూల్తే. ఏదో ఒక నియమాన్ని మరవడం వల్లే మీలో ఈ సంస్కారం అనేది వచ్చేస్తుంది. ఇది ఒక పద్ధతి, నియమం తప్పటం వలన దాని నుండి అప్పుడు ఏమవుతుంది? అశ్రద్ధ అనేది మనలో వస్తుంది. ఎందుకంటే నియమాన్ని తప్పటం అనేది అలాంటి సంస్కారం అశ్రద్ధలో తెస్తుంది. పర్వాలేదనే అని మనం నియమాన్ని తప్పేస్తూ ఉంటాం అన్నమాట. तो संयम जो है वो स्वयं को और सर्वशक्तिवान बाप को समीप लाता है. కాబట్టి ఒక పద్ధతి, నియమము మన జీవితంలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది స్వయానికి మరియు సర్వశక్తివంతుడు బాబాకు మనల్ని సమీపంగా తీసుకుని వెళ్తుంది. మనకి మనము సమీపం అవుతాం, బాబాకు కూడా సమీపం అవుతాం నియమం మీద ఉన్నప్పుడు. అగర్ సంయమ్ మే కమీ హే తో స్వయం और సర్వశక్తిమాన్ से మిలన్ మే కమీ హే. ఒకవేళ మనం ఫాలో అయ్యే పద్ధతిలో నియమంలో లోపం ఉన్నట్లయితే, దాన్ని ఏమైనా లూజ్ ఇచ్చామంటే స్వయం మరియు సర్వశక్తివంతుని యొక్క మిలనంలో కూడా, ఆ అనుభవం చేయడంలో కూడా లోటు వచ్చేస్తుంది. తో బీచ్కి జో బాత్ హే वो సంయమ్ హే. కాబట్టి బాబాకు మనకు మధ్యలో పెట్టాల్సింది ఏంటి? నియమము, పద్ధతి అనేది. कोई ना कोई संयम जब छोड़ते हो तब ये याद भी छूटती. ఎక్కడో దగ్గర ఏదో ఒక నియమాన్ని మీరు తప్పటం వలన బాబా స్మృతి కూడా మీ బుద్ధి నుండి తప్పిపోతుంది. అగర్ సంయమ్ ఠీక్ హే తో స్వయం కి స్థితి ఠీక్ హే. ఒకవేళ మన ఈ ఈశ్వరీయ జీవితంలో పద్ధతి, నియమం కరెక్ట్గా ఉన్నట్లయితే స్వస్థితి కూడా కరెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. और स्वयं की स्थिति ठीक है तो सब बातें ठीक है. నియమం కరెక్ట్గా ఉంటే స్వస్థితి కరెక్ట్గా ఉంటుంది, స్వస్థితి కరెక్ట్గా ఉంటే అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటాయి. तो ये देह की जो आकर्षण है वो बार बार अपनी तरफ आकर्षित करती. కాబట్టి ఏం జరుగుతుంది? ఈ దేహం యొక్క ఆకర్షణ పదే పదే తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. अगर बीच में ये संयम नियम रख दो तो ये देह की आकर्षण आकर्षित नहीं करेगी. అందుకని దేహ ఆకర్షణకు మన స్వస్థితికి మధ్య ఏం పెట్టాలి? సంయమ్, నియమము అనేది ఒకటి పెట్టుకోండి. ఏ నియమంలో మన పురుషార్థం పెట్టుకోవాలనుకున్నాము, ఏ నియమంలో మన ఆలోచనలు ఉంచుకోవాలనుకున్నాము, ఏ నియమంలో మన మాటలను ఉంచుకోవాలనుకున్నాము, అలా ప్రతి దానిలో నియమం, పద్ధతి అది మీరు పెట్టుకున్నట్లయితే దేహం యొక్క ఆకర్షణ మిమ్మల్ని ఆకర్షించదు. కాబట్టి ఈ ఆకర్షణ అనేది దూరం కావడానికి మధ్యలో పెట్టాల్సిందేంటి? నియమము. इसके लिए 3 बातें ध्यान में रखो. स्वयं की याद, संयम और समय. దేహాకర్షణ నుండి దూరం అవడానికి 3 విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి స్మృతి, స్వయం యొక్క స్మృతి. రెండవది నియమము. మూడవది సమయము. ये 3 बातें याद रखेंगे तो क्या बन जाएंगे? 3 విషయాలు గుర్తుంచుకుంటే, 3 విషయాల యొక్క మహత్వం మన దృష్టిలో ఉంచుకుంటే ఏమవుతాము? త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోकीनाथ. त्रिनेत्री होता, त्रिकालदर्शी होता, त्रिलोकीनाथ होता. संगमी का जो आप सबका टाइटल है वो प्राप्त हो जाएगा. సంగమీగలను మీకు ఏవైతే బిరుదులు దొరికాయో అవన్నీ మీకు లభించేస్తాయి. ఎప్పుడు నియమము అనేది మీరు పెట్టుకున్నప్పుడు త్రినేత్రి అవుతారు, త్రికాలదర్శి అవుతారు, త్రిలోకీనాథులు అవుతారు. నియమము, స్వస్మృతి, సమయానికి మహత్వం ఇచ్చినప్పుడు సంగమీగలో మీకు ఏవైతే బిరుదులు దొరికాయో అవన్నీ మీకు లభిస్తాయి. स्वयं को जानने से सर्वशक्तिमान बीच में आ ही जाता है. స్వయాన్ని తెలుసుకోవటం వలన సర్వశక్తివంతుడు బాబా మధ్యలో రానే వచ్చేస్తారు. तो इन तीनों बातों तरफ ध्यान दो. 3 విషయాల్లో స్వస్మృతి ఉంది కదా, స్వస్మృతి ఉన్నప్పుడు సర్వశక్తివంతుడు బాబా మధ్యలో వచ్చేస్తున్నారు కదా, బాబా వైపు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మన బుద్ధి. కాబట్టి ఈ 3 విషయాల వైపు గమనిక
పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. कोई भी चित्र को देखते हो, चित्र अर्थात शरीर, तो चित्र को नहीं देखो, लेकिन चित्र के अंदर जो चेतन है उसको देखो. ఎవరైనా ఎదురుగా చిత్రం శరీరం కనిపిస్తుంది కానీ శరీరాన్ని చూడకండి, శరీరధారణ చూస్తూ కూడా శరీరాన్ని చూడకండి, శరీరం లోపల ఉన్న చైతన్య ఆత్మను చూడండి అని చెప్తున్నారు బాబా. और उस चित्र के जो चरित्र हैं उन चरित्रों को देखो. చిత్రం కాదు, చిత్రం ద్వారా అంటే ఆత్మ చైతన్యం ఈ చిత్రాన్ని ధరించి ఏదైతే చరిత్ర తయారైందో ఆ చరిత్రను చూడండి. అంటే కర్మను, చరిత్రను లేదా విశేషతల్ని చూడండి, ఆ చరిత్రలో ఉన్న విశేషతల్ని. चेतन और चरित्र को देखेंगे तो चरित्र तरफ ध्यान जाने से चित्र अर्थात देह के भान से दूर हो जाएंगे. చైతన్యము చరిత్ర ఏం చూడాలి? చిత్రం అంటే శరీరం ఎదురుగా కనిపిస్తున్నా వాళ్ళలో ఉన్న చైతన్య ఆత్మను చూడాలి, మరి వాళ్ళ చరిత్రను చూడాలి. అప్పుడు ఏమవుతుంది? చరిత్ర వైపు మన బుద్ధి వెళ్ళడం వలన దేహభ్రాంతి నుండి దూరం అయిపోతాం. మనం దేహభ్రాంతి దూరం అయిపోతుంది. एक एक में कोई ना कोई చరిత్ర జరూర్ है. చరిత్ర ఏం చూడాలి అనుకుంటారా మీరు? చిత్రం శరీరాన్ని చూడకండి, వాళ్ళ చరిత్ర. ఒక్కొక్కరిలో ఏదో ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది, ఏదో ఒక విశిష్టత తప్పకుండా ఉంటుంది. क्योंकि బ్రాహ్మణ కులభూషణ్ ही చరిత్రవాన్ है. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే సంగమయుగంలో బ్రాహ్మణ కులభూషణలు అయ్యారో వాళ్ళే చరిత్రవంతులు 4 యుగాల్లోకి కదా, విశేషమైన వారు. అందుకని చరిత్ర ఏముంది చూడ్డానికి, విశేషతలు ఏమున్నాయని అనుకోకండి. सिर्फ एक बाप का ही चरित्र नहीं है, लेकिन बाप के साथ जो भी मददगार हैं उनके भी हर एक का चलन चरित्र हैं. కేవలం బాబా యొక్క చరిత్రే కాదు, బాబాకు ఎవరైతే సహయోగిగా ఉన్నారో వాళ్ళలో ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరి నడవడిక ఒక చరిత్ర అన్నమాట. బాబాకు సహయోగిగా ఉండే ప్రతి ఒక్కరి నడవడిక. తో చరిత్రకు దేకో చైతన్యవా విచిత్రకు. కాబట్టి చరిత్రను చూడండి, చిత్రాన్ని కాదు చరిత్రను చూడండి. ఇంకా ఏం చూడాలి? చైతన్యం అంటే ఆత్మను చూడండి, మరియు విచిత్రం. ఆత్మ చిత్రం లేనిది కదా, శరీరం లేనిది కదా, బిందువుని చూడండి. విచిత్రం అంటే బిందువును చూడండి. తో ఏ కహే విచిత్ర और చరిత్ర అంటే 2 మాటల్లో చెప్పాలంటే విచిత్రాన్ని చూడండి. విచిత్రం అంటే ఈ చిత్రం శరీరం లేని బిందు ఆత్మ. చైతన్యం అన్నా విచిత్రం అన్నా ఒకటే, ఆత్మ. విచిత్రం అంటే ఆత్మను చూడండి, మరి చరిత్రను చూడండి. విచిత్ర చరిత్ర ఈ 2 గుర్తుంచుకోండి. अगर ये 2 बातें देखो तो देह की आकर्षण जो ना चाहती हुई भी खींच लेती है वो दूर हो जाएगी. ఈ 2 విషయాలు మీరు గుర్తుంచుకున్నట్లయితే దేహ ఆకర్షణ వద్దనుకున్న ఏదైతే ఆకర్షిస్తుందో అది దూరం అయిపోతుంది. చైతన్యం చరిత్ర లేదా విచిత్రం చరిత్ర ఈ 2 గుర్తుపెట్టుకోండి. దేహ ఆకర్షణ దూరం అయిపోతుంది. వర్తమాన సమయం यही मुख्य पुरुषार्थ होना चाहिए. ప్రస్తుత సమయంలో ఇదే ముఖ్య పురుషార్థం, ఇది ఉండాలి అని చెప్తున్నారు బాబా. जबकि आप लोग कहते ही हो कि हम बदल चुके हैं तो फिर ये सब बातें ही बदल जानी चाहिए. మీరు చెప్తున్నారు కదా మేము మారిపోయాము అని. బాబా పిల్లలు అయ్యాక మార్పు వచ్చిందంటే ఈ విషయాలన్నీ మారిపోవాలి. మరి देहभ्रांति का आकर्षण मिला ఉండకూడదే. फिर पुराने संस्कार और ये पुरानी बातें क्यों? बाबा పిల్లలయ్యాక దేహం యొక్క దృష్టి, దేహం యొక్క ఆకర్షణ, ఈ పాత సంస్కారం, ఈ పాత విషయాలు ఎందుకు మీలో రిపీట్ అవుతున్నాయి అన్నారు బాబా. अपने को बदलने के लिए पहले जो भाव है उस भाव को बदलने से सब बातें बदल जाएंगी. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అంటే ఏదైతే భావం ఉందో, ఏ భావం? దేహం యొక్క భావము. ఆ భావాన్ని మార్చుకుంటే విషయాలన్నీ మారిపోతాయి. అనాసక్తి మీ ఆ జాతే హేనా,
आसक्ति में आ जाते हैं ना। तो आसक्ति के बजाय अगर अपने को शक्ति समझो तो ఆసక్తి समाप्त हो जाएगी. ఆసక్తిలోకి వచ్చేస్తున్నారు కదా మీరు. ఆసక్తికి బదులు ఒకవేళ శక్తిగా మిమ్మల్ని మీరు అనుకున్నట్లయితే ఆసక్తి అనేది సమాప్తి అయిపోతుంది. ఇటువైపు ఆసక్తి అన్న, ఆకర్షణ అన్న, ఆశ, కోరిక అన్న, ఆకర్షణ అన్న ఇవన్నీ ఒకటే. కాబట్టి మీరు శక్తిగా తయారైపోతే ఆ శక్తి అనేది సమాప్తి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. शक्ति ना समझने से अनेक प्रकार की आसक्तियाँ आती हैं. మిమ్మల్ని మీరు శక్తిగా అనుకోకపోవడం వల్లనే, మిమ్మల్ని మీరు శక్తిగా భావించకపోవటం వల్లనే అనేక రకాల ఆసక్తులు మీ మనసులో వస్తూ ఉంటాయి. कोई भी आसक्ति चाहे देह की, चाहे तो देह के पदार्थों की, कोई भी आसक्ति उत्पन्न हो तो उस समय यही याद रखो कि मैं शक्ति हूँ. ఇలాంటి ఆసక్తి అయిన దేహానికి సంబంధించి లేదా దేహ పదార్థాలకి సంబంధించి ఏ ఆసక్తి మీలో ఉత్పన్నమైన వెంటనే ఏం గుర్తు తెచ్చుకోవాలి? నేను శక్తి స్వరూపాన్ని, నేను ఒక శక్తిని అనుకోండి. అనుకుంటే ఆసక్తి అనేది దేహానికి సంబంధించి కానీ దేహ పదార్థాలకి సంబంధించి కానీ ఆసక్తి దూరం అయిపోతుంది. ఏమనుకోవాలి? నేను ఒక శక్తిని, శక్తి స్వరూపాన్ని. శక్తి మీ फिर ఆసక్తి కహా? శక్తి ఎక్కడైతే ఉంటుందో శక్తి రూపంలోకి వచ్చేస్తామో ఇంకా ఆసక్తి ఎక్కడ ఉంటుంది? ఆసక్తికి కారణం ఉస్ స్థితి మే ఆ नहीं सकते हैं. కానీ ఆసక్తికి మనం వశమే ఉన్న కారణంగా ఆ స్థితిలోకి, శక్తి స్థితిలోకి రాలేకపోతూ ఉంటాము. आसक्ति के कारण उस स्थिति में, शक्ति की स्थिति में आ नहीं सकते हैं. तो आसक्ति को खत्म कर दो. కాబట్టి ఆసక్తిని సమాప్తి చేసేయండి. इसके लिए यही सोचो कि मैं शक्ति हूँ. ఆసక్తి సమాప్తి చేయాలంటే దానికోసం ఇదే ఆలోచించండి, నేను ఒక శక్తిని. माताओं को विशेष कौन सा विघ्न आता है? మాతలకు విశేషంగా ఎలాంటి విఘ్నం వస్తుంది? మోహం. మోహం కదా మాతలు ఎదురుగా వచ్చే విఘ్నం పురుషార్థంలో. मोह किस कारण आता है? मोह मेरा से होता है. మోహం అనేది ఏ కారణంగా వస్తుంది? ఎక్కడైతే నాది, నా వాళ్ళని పెట్టుకుంటే అక్కడ మోహం అనేది ఏర్పడుతుంది. అందుకే బాబా ఏమన్నారు? అంతా బాబాది అనండి. ముఖ్యంగా వ్యక్తుల మీద మోహం ఎక్కువ అనుభవం చేస్తూ ఉంటాం మనం. వ్యక్తులు కూడా ఎవరు? బాబా వాళ్ళు. నా వాళ్ళని ఎవరు లేదు, బాబా వాళ్ళు, బాబా పిల్లలు, బాబా వారు. लेकिन आप सबका वायदा क्या है? शुरू में आप सब जब आए तो आपका वायदा क्या था? మీరు ప్రారంభంలో ఎప్పుడైతే బాబాకు పిల్లలు అయ్యారో ప్రారంభంలో మీరు చేసిన వాగ్దానం ఏంటి? మే తేరీ తో సబ్ కుచ్ తేరా. బాబా నేను నీ దానిని, నీ వాడిని అయిపోయాను. ఇప్పుడు నా సర్వస్వం నీదే అన్నారా లేదా? జ్ఞానంలో వచ్చాక पहला वायदा ही ये है मैं भी तेरी और मेरा सब कुछ भी तेरा. మొదటి వాగ్దానమే ఏం చేశారు? నేను కూడా నీ వాడినే బాబా, నా సర్వం కూడా నీదే. तो फिर भी मेरा कहाँ से आया? నీది అన్న తర్వాత నాది ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు బాబాకి ఇచ్చేస్తారు కదా, నాది అనేది ఏది లేదు, నీదే బాబా నా సర్వస్వాన్ని. మళ్ళీ నా వాళ్ళు అని మోహం ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఎందుకు పెట్టుకుంటున్నారు? తేరేకు మేరేసే మిలా దేతే హో. నీది అనేసి మళ్ళీ నాది కలిపేస్తున్నారు. నీది నాది, నీది అనేసారు ముందు బాబాకి, ఇప్పుడు నాది అని అంతా కలిపేసుకుంటున్నారు. అలాగే इससे क्या सिद्ध हुआ कि पहला वायदा ही भूल जाते. నీదే అని ఇచ్చేసాక మళ్ళీ నాది అని దాని మీద మోహం అమ్మకారం పెట్టుకుంటే అర్థమవుతున్నది ఏంటి? మొట్టమొదటి వాగ్దానమే మీరు మర్చిపోయారు అని. पहले पहला वायदा ही सब ये करते हैं, जो कहेंगे वो करेंगे, जो खिलाएंगे वहाँ जहाँ बिठाएंगे. ये जो वायदा वो वायदा याद है. మొట్టమొదటి వాగ్దానమే అందరూ ఏం చేస్తున్నారు? బాబా మీరు ఏం చెప్తే అదే చేస్తాం, మీరేం తినిపిస్తే అదే తింటాను, మీరు ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటాను కదా.
ఈ వాగ్దానం గుర్తుంటుందా మీకు మరి? बाप तुमको अव्यक्त वतन में बिठाते हैं तो आप फिर व्यक्त वतन में क्यों आ जाते हैं? మీరే అన్నారు కదా బాబా, నా సర్వస్వం నీదే అన్నారు. మళ్ళీ నాది అని మోహం ఎందుకు పెట్టుకున్నారు? మీరే అన్నారు ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటానని. బాబా చెప్తున్నారు అవ్యక్త వతనంలో కూర్చోండి అని. కూర్చుంటున్నారా? మళ్ళీ వ్యక్తవతనంలోకి ఎందుకు వచ్చేస్తున్నారు అడుగుతున్నారు బాబా. వాయిదాతో టీక్ నిహి నిభాయా, వాగ్దానాన్ని సరిగా మీరు నిభాయించట్లేదు. వ్యక్తంలోకి వచ్చేస్తున్నారు. ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటానన్నారు బాబా. ఏమో అవ్యక్తవతనంలో కూర్చోండి అంటే మీరు వ్యక్తంలోకి ఎందుకు వచ్చేస్తున్నారు? వాయిదా హే జహా బిటాయింగే వహా బైటేంగే. మీరు చేసిన వాగ్దానం ఏంటి? ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటాం బాబా అని చెప్పారు కదా. బాప్ని తో కహా నహీ హే కి వ్యక్త వతన్ మే బైఠో. బాబా మీకు చెప్పారా వ్యక్త వతనంలో కూర్చోండి అని, వ్యక్త దేశంలో కూర్చోండి అని? చెప్పలేదే. అవ్యక్త వతనంలో కూర్చోండి అన్నారు. ఎందుకు మరి ఇక్కడ ఉంటున్నారు? వ్యక్తమే పోతే అవ్యక్తమే రావు. బాబా ఏం చెప్పారు? వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్తంలో ఉండండి అని చెప్పారు. మరి అలా చెయ్యాలి కదా బాబా, మీరు ఏది చెప్తే అదే చేస్తానన్నారు. पहला पहला पार्ट ही भूल जाएंगे तो फिर ट्रेनिंग क्या करेंगे? ट्रेनिंग में पहला पार्ट तो पक्का करवाओ. మొట్టమొదటి పాఠమే మీరు మర్చిపోతే ఇంకా ట్రైనింగ్ అంతా ఏం చేస్తారు? అవ్యక్త ఆత్మ అనేది మీరు మర్చిపోతే. ట్రైనింగ్లో మొదటి పాఠం పక్కా చేయించండి అందరికీ. ఆత్మను కూడా వ్యక్త స్థితిలో ఉండడం అనేది. ఇది కుమారిల ట్రైనింగ్ అవుతుందేమో, అందుకు బాబా 69 ఎక్కువ ట్రైనింగ్లు అయినట్టున్నాయి. వాళ్ళకి ఆ ట్రైనింగ్కి సంబంధించి చెప్తున్నారు బాబా. ఏ యాద్ రఖో కి జో వాయిదా కియా హై ఉస్కో నిభాకర్ దిఖాయేంగే. కాబట్టి ఈ వాగ్దానం గుర్తుంచుకోండి. ఏదైతే ఇది గుర్తుంచుకోండి, ఏది నేను వాగ్దానం చేశానో దాన్ని నిభాయించి చూపిస్తాను. బాబా మీరు ఎక్కడ కూర్చోపెడితే అక్కడ ఉంటాను, మీరు ఏం చెప్తారు చేస్తాను అన్నారు కదా. ఇప్పుడు అవ్యక్త స్థితి మరి చేయమంటున్నారు బాబా. అవ్యక్త లోకంలో కూర్చోమంటున్నారు, అది నిభాయించి చూపించండి. जो माताएं ट्रेनिंग में आई हुई हैं आप सब సరెండర్ హో. మాతలు ట్రైనింగ్లో వచ్చారంట. బాబా ఆ మాతల్ని చూసి అడుగుతున్నారు మీరందరూ సరెండర్ అయి ఉన్నారా అని. जब सरेंडर हो चुके हो तो फिर मोह कहाँ से आया? బాబా పిల్లలు అయ్యారు ఎప్పుడో బాబాకు సరెండరే కదా అందరూ. ఎప్పుడైతే సమర్పణ అయిపోయారో మీరు బాబాకు, మోహం ఎక్కడి నుండి వచ్చింది? మాతలు ఏమనుకుంటున్నారు? బాబా వాళ్ళం అయిపోయామనుకుంటున్నారా లేదా మీది వేరేనా? బాబాది ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు అంటారా? మరి బాబా వారు అయిపోయాము అంటే బాబాకు సమర్పణ. బాబాకు సమర్పణ అయిపోయేటప్పుడు మీదంతా బాబాది, మీ పిల్లలు బాబా వాళ్ళే, మీ ఇల్లు బాబాదే. ఇంకా మోహం ఎక్కడి నుండి వచ్చింది మీకు అడుగుతున్నారు బాబా. నా వాళ్ళని మోహం ఎక్కడి నుండి వచ్చింది మాతలకి? जब कोई जलकर ख़त्म हो जाता तो फिर उसमें कुछ रहता है? कुछ भी नहीं. ఏదైనా వస్తువు కాలిపోయి సమాప్తి అయిపోయింది అనుకోండి, దానిలో ఇంకేమైనా కనిపిస్తుందా చిహ్నం? ఏమీ మిగలదు కదా. अगर कुछ है तो इसका मतलब है कि तीर लगा है लेकिन पूरे जले नहीं हैं. ఒకవేళ ఏమైనా దాని చిహ్నం మిగిలిపోయింది కాలేక కూడా అంటే అర్థం ఏంటి? గురి తగిలింది కానీ పూర్తిగా కాలలేదు. గురి తగలడం అంటే బాణం వేస్తే చనిపోతారు. కాలిపోతే ఇంకా ఫినిష్ అయిపోతారు, కాలకపోతే ఇంకా కొద్దిగా ఉండిపోయింది. మరేహే జలేని, బాణం వేసాక చచ్చిపోయారు వాళ్ళు కానీ కాలలేదు. ఏంటది? మోహం ఉండిపోయిందంటే అర్థం ఏంటి? సమర్పణ బాబాకు లేదా మాతలు సమర్పణ అవడం ఏంటేంటి? నాది అనేది ఏం లేదు, కాలిపోవాలి అన్నారు బాబా. ఇంకా ఏమైనా ఆ మోహ మమకారం కనిపిస్తుందంటే అర్థం ఏంటి? కాలలేదు పూర్తిగా. నాది అనేది కాల్చుకోలేదు ఇంకా మీరు. నేను
బాబా వాడైపోయి నాది అనేది లేదు, ఇంకంతా బాబాది. रावण को भी पहले मारते हैं फिर जलाते, तो मरजीवा बनी हो परंतु जलकर एकदम खाक बन जाए वो नहीं बने हैं. రావణాసురుని కూడా ముందు చంపుతారు, తర్వాత కాలుస్తారు కదా. మీరు కూడా ఇక్కడ మరజీవాగా అయితే అయిపోయారు బాబా పిల్లలై, కానీ కాలి పుట్టి బూడిదేపడం అది ఇంకా అవ్వలేదు మీరు అని చెప్తున్నారు బాబా. సరెండర్ కా అర్థ తో బడా హై, మేరా కుచ్ రహా హీ నీ. సమర్పణడం అంటే అర్థం చాలా పెద్దది ఉంది. సమర్పణ అంటే ఏంటి? సెంటర్లో ఉన్న వాళ్ళు కానీ గృహస్థంలో ఉన్న వాళ్ళు కానీ సమర్పణ అంటే ఏంటి? నాది ఏమీ లేదు, అంతా బాబాదే. సరెండర్ హువా తో తన్ మన్ ధన్ సబ్ కుచ్ అర్పణ్. సమర్పణ అయిపోవడం అంటే తనువు మనసు ధనము సర్వస్వం అర్పణ అయిపోయింది బాబాదే. जब मन अर्पण कर दिया तो उस मन में अपने अनुसार संकल्प उठा ही कैसे सकते. ఎప్పుడైతే తను మనస్సు కూడా బాబాకి అర్పించేస్తారు కదా, మనస్సు అర్పించేసాక ఆ మనస్సులో మీ ఇష్టం అనుసారము సంకల్పాలు ఎలా చేస్తారు? మీకు నచ్చినట్టు మీరు సంకల్పాలు చేయకూడదు. బాబా ఎలా చెప్పారు, బాబాకి ఎలా నచ్చుతుందో అలా మీ ఆలోచన విధానం ఉండాలి. అప్పుడు మనసు సమర్పణ అంటారు. తన్ సే వికర్మ కర్ హీ కేసే సక్తే హై. అలాగే తను బాబాకి అర్పించేసామంటే ఈ తను ద్వారా వికర్మ ఎలా చేస్తారు? और धन को भी विकल्प अथवा व्यर्थ कार्य में लगा ही कैसे सकते हो. అలాగే ధనము కూడా బాబాకి అర్పించేస్తాము ఇప్పుడు వికల్పాలు అంటే వికారి సంకల్పాలు మరియు వ్యర్థ కార్యాలలో మన ధనం ఎలాగ ఉపయోగిస్తాము? इससे सीधे है कि देखकर फिर वापस ले लेते हैं. దీంతో నిరూపణ అవుతుంది ఏంటంటే ఇచ్చేస్తున్నారు మరి తిరిగి తీసుకుంటున్నారు. ఒకవేళ వ్యర్థ కర్మల్లో ఖర్చు పెడుతున్నాం మన ధనము, తను ద్వారా వికర్మలు చేసేస్తున్నాం, మనసులో కూడా మనకు నచ్చినట్టు మనం ఆలోచిస్తున్నాము అంటే అది బాబాకి ఇచ్చింది మళ్ళీ తీసేసుకున్నట్టు. బాబా చెప్పే జ్ఞానం అనుసారమే మనం ఆలోచించాలి. जबकि तन मन धन दे दिया है तो मन में क्या चलाना है वो भी श्रीमत मिलती, तन से क्या करना है वो भी मत मिलती, धन से क्या करना है वो भी मालूम है. जिनको दिया उनकी मत पर ही तो चलना होगा. ఎప్పుడైతే తనువు మనసు ధనము బాబాకి ఇచ్చేసామో మనస్సులో ఏం నడిపించాలి, ఆలోచనలు ఎలా ఉండాలి అది కూడా శ్రీమతం బాబా మనకి ఇచ్చారు. తనువుతో ఏం చేయాలి, ఎలాంటి కర్మలు చేయాలి అది కూడా బాబా శ్రీమతం ఇచ్చారు. ధనంతో ఏం చేయాలి, ధనాన్ని అది కూడా మనకు తెలుసు శ్రీమతం. కాబట్టి ఎవరికైతే ఇచ్చేసారో తను మన ధనం నీది అని అతనిచ్చే శ్రీమతం పైనే నడవాలి కదా తను మన ధనాలతో. జిస్ని మన్ దే దియా ఉస్కి అవస్థ క్యా హోగి. ఎవరైతే మనస్సు బాబాకు ఇచ్చేసాను అంటే వారి మనస్సు యొక్క స్థితి ఎలా ఉంటుంది? మన్ మనా భవ, ఎప్పుడు బాబా స్మృతిలో ఉంటుంది వారి మనసు. ఉస్కా మన్ వహా హీ లగా రహేగా, ఇప్పుడు బాబా వైపే జోడింపబడి ఉంటుంది వారి మనసు. అంటే మనసు బాబాకి ఇచ్చినట్టు. तो मोहजीत बनने के लिए अपने वायदे को याद करो. కాబట్టి మాతలు ఏం చేస్తారు, మోహజీతులు అవ్వడం కోసం మీరు చేసిన వాగ్దానం మీరు గుర్తు తెచ్చుకోండి. ఏం వాగ్దానం? అంతా బాబాదే, నాదే లేదు అనే వాగ్దానం గుర్తుపెట్టుకోండి. यहाँ ट्रेनिंग से जब निकलेंगे तो आप कौन सा टप्पा लगवा कर निकलेंगे. ట్రైనింగ్ నుండి బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి స్టాంప్ వేసుకొని వెళ్తారో అడుగుతున్నారు బాబా మాతలకి.
మోహజీత్గా, మోహజీత్ అనే స్టాంప్ వేసుకొని వెళ్తాము అని చెప్తున్నారు సభలో నుండి. अगर मोहजीत का टप्पा लग जाएगा तो पोस्ट सीधी ठिकाने पर पहुंचेगी, और टप्पा नहीं होगा तो पोस्ट ठिकाने पर नहीं पहुंचेगी, इसलिए टप्पा जरूर लगाना है. ఒకవేళ మోహజీతుల ఈ స్టాంప్ ముద్ర మీరు వేస్తే మీ పోస్ట్ కరెక్ట్ జాగాకి చేరుకుంటుంది. అంటే పోస్ట్ వెళ్ళాలంటే స్టాంప్ వేస్తారు కదా, టప్పా ముద్ర వేయాలి కదా. టప్పా వేయకపోతే ఆ పోస్ట్ గమ్యానికి చేరదు. అందుకే మీరు గమ్యానికి చేరాలంటే మోహజీత్ అనే టప్పా, ఈ ముద్ర వేసుకోవాలని చెప్తున్నారు బాబా. ఇన్ మాతాओं का ही फिर समर्पित समारोह करेंगे. అలా ఎవరైతే తయారవుతారో మోహజీతులు అనే స్టాంప్ పడిపోయిందని, అలాంటి మాతలకు సమర్పిత సమారోహం చేద్దాము అంటున్నారు బాబా. उसमें बुलाएंगे भी उनको जिन्होंने टप्पा लगाया होगा. ఆ సమర్పణ సమారంభంలో పిలవడం కూడా ఎవరిని పిలుస్తాం, ఎవరైతే మోహజీతులని ముద్ర వేసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళని పిలవడం జరుగుతుంది అంటున్నారు బాబా. మోహజీత్ వాళ్ళం కాహి సమ్మేళన్ కరేంగే. ఎందుకంటే అందరూ సమారోహం చేయించుకునే వాళ్ళు మోహజీతులు, దానికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మోహజీతులు అని, ఇలాంటి మోహజీతుల యొక్క సమ్మేళన చేద్దాము అని చెప్తున్నారు బాబా. ఇస్లే జల్దీ జల్దీ తయారు హోజా. అందువల్ల త్వరగా తయారైపోండి అందరూ మోహజీతులుగా. విన్నారా బాబా ఈరోజు ఎన్ని రకాలు మనకి శిక్షణ ఇచ్చారు. బాబా ముఖ్యంగా ఆకర్షణమూర్తులుగా తయారవ్వండి అని చెప్తున్నారు. ఆకర్షణమూర్తులు కావాలంటే ఆకృతిని చూడకండి ఎదుటి వాళ్ళలో. ఆకర్షణమూర్తి అయినా ఆత్మను చూడండి, ఆత్మ అనుకోండి, మీరు ఆకర్షణమూర్తులు అయిపోతారు. వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్త స్థితిలో ఉండండి, వ్యక్తంలో రాకండి. వ్యక్త ఆకర్షణ, దేహభ్రాంతి యొక్క ఆకర్షణలో రాకుండా ఉండాలంటే నియమము అనేది మధ్యలో పెట్టుకోండి. నియమం అనుసారం నడవడము అనేది ఒకటి మధ్యలో పెట్టుకుంటే అప్పుడు దేహభ్రాంతి యొక్క ఆకర్షణ నుండి దూరం అయిపోతారు. 3 విషయాలు గుర్తుంచుకోండి: స్వయం యొక్క స్మృతి, నియమం మరియు సమయం. వీటికి మహత్వం ఇచ్చినట్లయితే స్వయాన్ని కూడా చక్కగా తెలుసుకోగలరు, సర్వశక్తివంతుడు బాబాకు కూడా సమీపం అవుతారు అని చెప్తున్నారు బాబా. ఎవరినైనా చూసినప్పుడు చిత్రాన్ని చూడకండి. చిత్రం అంటే శరీరం కనిపించకూడదు, దానిలో ఉన్న విచిత్రం చైతన్యం అయిన ఆత్మను చూడండి. మరి వాళ్ళ చరిత్రను చూడండి. బ్రాహ్మణులు అయ్యారు, బ్రహ్మముఖ వంశవళి బ్రాహ్మణులు అయ్యారంటే తప్పకుండా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చరిత్ర విశేషత అనేది ఉంది, దాన్ని చూడండి అని చెప్తున్నారు బాబా. ఈ దేహభ్రాంతిలో ఆకర్షణలో వచ్చే పాత సంస్కారాన్ని రానివ్వకండి. ఎటువైపు ఆసక్తి లేకుండా ఉండాలంటే నేను ఒక శక్తిని అనేది గుర్తుపెట్టుకోండి. ఆసక్తి వైపు ఎక్కువ వెళ్ళిపోతే శక్తి స్థితిలో ఉండలేరు అని చెప్తున్నారు బాబా. ఆసక్తిని సమాప్తి చేయండి. ఇప్పుడు మాతలలో పురుషార్థంలో ఎక్కువ విఘ్నంగా వచ్చేది మోహం. మోహం ఎందుకు వస్తుందంటే నాది అనుకోవడం వలన. నేను బాబా వాడిని అయిపోయాక, బాబా దాన్ని అయిపోయాక అంతా బాబాదే కదా, నాదే ఉంది అని అనుకుంటే మోహము పోతుంది దాని వైపు నుండి మనకి. ఒకవేళ మోహం వెళ్తుంది అంటే బాబాకు, బాబా నేను నీ వాడిని అయ్యాక నాదంతా నీది అని ఏదైతే మాట అన్నారో అది కరెక్ట్ కాలేదు. మళ్ళీ ఆ వాగ్దానాన్ని మీరు మర్చిపోతున్నట్టు లెక్క అని చెప్తున్నారు బాబా. మరజీవగా అయిపోవాలి మీరు. బూడిద కూడా బూడిద అయిపోవాలి. ఏదైతే నాది అనేది ఫినిష్ చేస్తాం బూడిద అయిపోయేలాగా
అంతలా బాబా పైన సమర్పణ స్థితిలో నడవండి. బాబా ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చుంటా అంటున్నారు. మరి అవ్యక్తవతనంలో కూర్చుంటే మాట మాటకి వ్యక్త దేహంలోకి, వ్యక్త ఆకర్షణలోకి ఎందుకు వచ్చేస్తున్నారు మీరు? వ్యక్తంలో ఉంటూ అవ్యక్తం వైపు ఎక్కువగా ఉండండి అని చెప్తున్నారు బాబా. అప్పుడే బాబా ఎక్కడ కూర్చోపెడితే అక్కడ కూర్చున్నామనే మాట నిలుపుకున్నట్టు అవుతుంది. తన మన ధనాలన్నీ కూడా సమర్పణ. అప్పుడు బాబా శ్రీమతం మీద వాటిని ఉపయోగిస్తారు. మనసులో ఎలా ఆలోచించాలి, తను ద్వారా ఏ కర్మలు చేయాలి, ధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, బాబా శ్రీమతం ఏం దొరికిందో దానానుసారమే నడవాలి అని చెప్తున్నారు బాబా. అప్పుడే సమర్పణ అంటారు. మనసు ఒకవేళ సమర్పణ అయిపోతే మన్మనభవ స్థితిలోకి వెళ్ళిపోతుంది మనస్సు. ఎందుకంటే శ్రీమతం అదే. మనస్సు కోసం బాబా ఏం శ్రీమతం ఇచ్చారు? మన భవ, మనస్సు నా ఎందు పెట్టండి అని. తను సమర్పణ అయిపోతే ఏమవుతుంది? వికర్మలే జరగవు వాళ్ళ ద్వారా. ధనం వ్యర్థ కార్యాల్లో ఖర్చు చేయరు. మొత్తానికి మోహజీతులనే స్టాంప్ అయితే వేసుకుని వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.